వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావుపూడి రూపొందించినటువంటి సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి సీజన్లో రాజాసాబ్ తర్వాత వచ్చినటువంటి రెండో సినిమాగా మన ముందుకు వచ్చింది. సో ఆద్యంతం నవ్వుల వర్షంలో ముంచేలా చేసినటువంటి ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపిస్తూ ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అంటే ఆయన కంబ్యాక్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాగా ఓవర్సీస్ లో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది. అంతకుముందు ఆయన కంబ్యాక్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఖైదీ నెంబర్ 150, ఆ సినిమాని ఇప్పుడు ఈ సినిమా అధిగమించింది. సో $1.5 మిలియన్ ని ఆ ఓపెనింగ్ డే కలెక్ట్ చేసింది. సో అలా ఒక రికార్డు బ్రేక్ ని తన సినిమాల పరంగా, చిరంజీవి సినిమాల పరంగా ఇది రికార్డ్ బ్రేక్ సినిమా అయ్యింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ చూసుకుంటే చాలా హ్యూజ్ మొత్తాన్నే సాధించింది అని చెప్పుకోవాలి. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం, శార్క్నిల్ కు అందించినటువంటి సమాచారం ప్రకారం అయితే 74 కోట్ల రూపాయలు మొదటి రోజు 74 crores ప్లస్ సాధించింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది గ్రాస్ రూపంలో. మేకర్స్ మాత్రం 84 గ్రాస్ సాధించినట్టుగా వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేయటం మనం చూసాం. సో ఏదైతే మన సోర్సెస్ తెలియజేసిన సమాచారం ఏదైతే ఉందో, మరి రెండో రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, సో ఇది అధికారికంగా ధృవీకరించిన సమాచారం కాదు, మన సోర్సెస్ తెలియజేసినటువంటి సమాచారం మాత్రమే అని గమనించాలి. సో ఇప్పుడు చూడొచ్చు, ఆదివారం రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ తోటి రిలీజ్ అయింది. సో మొత్తం 9,35,00,000. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయినటువంటి ఒక రీజనల్ సినిమా మనశంకర వరప్రసాద్ గారని గుర్తించాలి. సో చాలా మంచి ప్రీమియర్స్ రూపంలో మంచి వసూళ్లు వచ్చాయి. ఇక సోమవారం 32.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది అని చెప్పేసి తెలియజేస్తుంది. మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఇంకా పూర్తి సమాచారం మనకు రాలేదు. అప్పటికి ఇంకా చూస్తే అది 30 crores లోపలనే ఉంది. సో ఫైనల్ ఏవైతే గణాంకాలు వచ్చాయో దాని ప్రకారం చూస్తే ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాకి వచ్చింది 32.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్. ఇక నిన్న మంగళవారం రెండో రోజు ఈ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లు ఎర్లీ ఎస్టిమేట్స్ 19,50,00,000 రూపాయలు. ఇది మరింత పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అంటే మొత్తం ఫైనల్ ఫిగర్స్ ఇంకా రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా more than 20 crores అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో పర్సంటేజ్ పరంగా చూసుకుంటే సోమవారం నుంచి మంగళవారానికి ఏది ఇప్పుడు ఈ ఎర్లీ ఎస్టిమేట్స్ ఏవైతే ఉండే దాని ప్రకారం చూసుకుంటే 39.53% తగ్గింది. ఇది మామూలుగా సాధారణంగా జరిగేటువంటి విషయమే. కొన్ని సినిమాలకి 50% తగ్గుతుంది, కొన్ని సినిమాలకి 60% తగ్గుతుంది. ఇది ఆల్రెడీ చూసాం మనం. రాజాసాబ్ సినిమాకి more than 50% తగ్గటం మొదటి రోజుతో పోలిసి రెండో రోజు చూసాం. సో ఇది కొంత బెటర్గా తగ్గింది అనేది మనం చెప్పుకోవచ్చు. 40% లోపల ఉంది. ఇది ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది ఫైనల్ ఫిగర్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది. 38కి ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసుకుంటే మనం ప్రీమియర్స్ ప్లస్ 2 days కలెక్షన్ చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి నెట్ కలెక్షన్ అంటే తమిళనాడులో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, అలాగే ముంబైలో కానివ్వండి, మిగతా ఏరియాలో ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల నుంచి వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఇండియా నెట్ 61,10,00,000 ఇప్పటి వరకు కూడా. ఇది ఎంత ఎర్లీ ఎస్టిమేట్స్, ఇది కొంత పెరిగే అవకాశం ఉంది. గ్రాస్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక నిన్న రెండో రోజు మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి వచ్చినటువంటి థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో అది కూడా చూద్దాం. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు 54.85% యావరేజ్ 4 షోల మీద వచ్చినటువంటి ఆక్యుపెన్సీ రేట్ ఇది. అది మొదటి రోజు 67% రావటం మనం చూసాం. సో ఇప్పుడు రెండో రోజుకి వచ్చేటప్పటికి అది బిలో 55 ఉంది అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. సో మార్నింగ్ షో వచ్చేటప్పటికి 32.61%, అంటే చాలా తక్కువగా కనిపిస్తుంది. 40% కంటే కూడా తక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి మ్యాట్ని చూసుకుంటే ఏకంగా 21% గ్రోత్ అనేది కనిపించడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత చూస్తే అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ షో
ఇంకా ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ 12%గా, అంటే 12 కాదు 11.5% ఎక్కువ గ్రోత్ అనేది మనకి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో కనిపిస్తూ ఉంది. అలాగే ఫస్ట్ షోతో పోలిస్తే సెకండ్ షోకి ఇంకా ఆల్మోస్ట్ 3% గ్రోత్ ఎక్కువ ఉంది. అంటే అన్నిటికంటే కూడా సెకండ్ షోకి ఎక్కువగా మనకి 68% సీట్లు నిండాయి థియేటర్లో. కేవలం 32% సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా దీనికి చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సంక్రాంతి విజేతగా మనశంకర వరప్రసాద్ గారు నిలుస్తున్నారు అనేటువంటి ఆ టాక్ అయితే ఇప్పుడు సర్వత్రా కూడా వ్యాపిస్తూ ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ని సాధించే దిశగా దూసుకుపోతుంది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో మెగాస్టార్ని అనిల్ రావుపూడి చూపించినటువంటి విధానం, ఆయన్ని చాలా అండర్ ప్లే చేస్తూ యాక్చువల్గా తన మీద తనే ట్రోలింగ్ కూడా చేసుకునేటువంటి సీన్లు కూడా అందులో చిరంజీవికి ఉన్నాయి. సో అలా ఆయన పాత్రని మిగతా పాత్రల దగ్గర కాస్త తక్కువ చేసి అలా దాని నుంచి ఆయన వినోదాన్ని జనింపచేసి ఆడియన్స్ అందరికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ ఉన్నారు. అంటే చివరికి వచ్చేటప్పటికి ఆ పాత్రలో ఆ క్లైమాక్స్ దగ్గర మాత్రమే ఆ హీరోయిజం ఎలివేట్ చేస్తూ అనిల్ రావుపూడి ఆ పాత్రను మలిచారు. విక్టరీ వెంకటేష్ తోటి మెగాస్టార్ కాంబినేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ హాఫ్లో మేజర్ ప్లస్ అయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ ముందు కొంచెం డౌన్ అవుతుంది, ఆ గ్రిప్పింగ్ అనేది స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అనేది లూజ్ అవుతుంది అనుకున్న టైంలో వెంకటేష్ రావటం, సో ఆయన పాత్రతోటి మెగాస్టార్కి పెట్టినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండటంతో మళ్ళీ సినిమా నిలబడింది. అట్లా మొత్తంగా చూసుకుంటే ఈరోజు సంక్రాంతి విన్నర్ మనశంకర వరప్రసాద్ గారు అనేటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దాని తర్వాత విడుదలైనటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి కానీ, అలాగే ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి అనగనగా ఒకరాజు సినిమా కానీ ఆ స్థాయి సినిమాలు కావు అనేటువంటి అభిప్రాయం ఉంది. అనగనగా ఒకరాజు మాత్రం టాక్ అయితే మంచి టాకే ఉంది, బట్ అది చిన్న సినిమా కాబట్టి ఆ స్థాయిలో అది హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రాథమికంగా వివిధ సెంటర్ల నుండి మనకు అందుతున్నటువంటి నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మనశంకర వరప్రసాద్ గారు 2 రోజుల్లో 120 కోట్ల గ్రాసును సాధించింది అని చెప్పేసి మేకర్స్ అఫీషియల్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. సో అది ఆ పక్కన పెట్టినా కానీ ఈ సినిమా ఆ 120 కోట్లు ఏదైతే ఉందో అది ఈ సినిమా ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు మనకు అందజేస్తున్నటువంటి సమాచారం. మరి ప్రస్తుతానికైతే అందులో ఇప్పటికే మోర్ దాన్ 50% కంటే ఎక్కువగా, అది 50%, 60% అనేది మళ్ళీ మనకి కొన్ని గంటల్లో ఆ వివరాలన్నీ కూడా మన ముందుండే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి ఆ షేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇంకా బ్రేక్ ఈవెన్కి ఎంత డెఫిసిట్ ఉంటుంది అనే విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.